నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయనగరం జిల్లాలో ఒక్క డయేరియా కేసు కూడా నమోదు కాకుండా చూడాలి, వైద్య శాఖ అధికారులను ఆదేశించిన హోంమంత్రి అనిత. పులివెందల్లో వైసీపీ నేతలను టార్గెట్ చేసి టీడీపీ గూండాలు దాడులకు తెగబడ్డారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి ఆగ్రహం. హైదరాబాద్ లో పట్టుబడ్డ పాక్ యువకుడు, పోలీసుల విచారణలో వెలుగులోకి షాకింగ్ విషయాలు. అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ప్రముఖుల పుష్పాంజలి. సైదవ్ అటల్ స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి ఘటించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ. విజయనగరం జిల్లాలో ఒక్క డయేరియా కేసు కూడా నమోదు కాకుండా చూడాలని వైద్య శాఖ అధికారులను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. గ్రామాల వారీగా వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్లో వైద్యం, ఆరోగ్యం, విద్య, గృహ నిర్మాణం, పరిశ్రమలు, వ్యవసాయ శాఖలపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించేలా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి సూచించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తోటపల్లి ద్వారా 1,30,000 ఎకరాలకు నీరందించే లక్ష్యంతో ఉన్నామని చెప్పారు. రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఒక జెడ్పీటీసీ ఎలక్షన్, ఒక ఎంపీటీసీ ఎలక్షన్ కూడా ఏకగ్రీవమైన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? ఐ థింక్ అక్కడ ఒక్కటే, అంటే అక్కడ ప్రజాస్వామ్యం లేక ఓటు వేయడానికి, బయటికి రావడానికి భయపడి, కనీసం నామినేషన్ వేయడానికి కూడా భయపడే సందర్భం నుంచి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని నిజంగా చెప్పాలంటే స్మెల్ చేశారు. ఈరోజు పులివెందుల ప్రజలు ప్రజాస్వామ్యం ఇలా ఉంటుందా అని దాన్ని ఈరోజు ఆస్వాదించడం జరిగింది. ఈరోజు మా గవర్నమెంట్ మంచి ప్రభుత్వము అని ఒకటి చెప్పడానికి స్టేట్ మొత్తం మా వెనకాతలు ఉంది అనే సంగతి ఒక ఎత్తు అయితే, పులివెందుల ప్రజలు కూడా ఈరోజు స్వాగతించారు అన్నదైతే చాలా క్లియర్ కట్ మనకి ఈరోజు కనిపిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు పులివెందుల జెడ్పీటీసీ, అదేవిధంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీ కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవటం. దట్టు పులివెందుల్లో దగ్గర 600 పైన ఓట్ల మెజారిటీ, 6,000 పైన ఓట్ల మెజారిటీ, 683 మాత్రమే వైఎస్ఆర్సీపీకి రావటం. 6,000 ఓట్ల పైన మెజారిటీతో ఈరోజు తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ కైవసం చేసుకోవటం నిజంగా పులివెందుల ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ఆహ్వానించారు అన్నది ఒకటి. నెక్స్ట్, ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని పులివెందుల ప్రజలు యాక్సెప్ట్ చేశారు. కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి మంచి జరుగుతుంది, న్యాయం జరుగుతుందని నమ్మారు కాబట్టే ఈరోజు ఇంత భారీ మెజార్టీ ఇచ్చారు. కనీసం డిపాజిట్ కూడా రాలే వైఎస్ఆర్సీపీకి. సో ఇటువంటి సందర్భంలో మేమేదో పెద్ద పెద్ద ప్రగల్భాలు పలకం, కానీ మేము చెప్పేది ఒకటే, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వాళ్ళు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరు పాడైన పరిస్థితులు లేవు. అంతే తప్పించి అంబేద్కర్ రాజ్యాంగం అవసరం లేదు, రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం మేము పనిచేస్తాం అనుకుంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినప్పుడు అదంతా కూడా అర్థమైంది. కాబట్టి నేను చాలా క్లియర్గా చెప్తున్నామండి, చాలా రకరకాల మా మీద అబాండాలు వేయడానికి ట్రై చేశారు. ఏంటంటే పోలింగ్ బూతులు మార్చేశారని చెప్పి ఒక ప్రొపగండా పెట్టారు. తర్వాత మేము కూర్చొని చెప్పాం, పోలింగ్ బూతులు మార్చడం అనేది ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది తప్పించి ఎవరి చేతిలో ఉండదు. ఆ విషయం కూడా క్లారిటీ ఇచ్చుకున్నాం. ఆఖరికి పోలీసులు పెట్టి మమ్మల్ని ఇలా చేశారు, అలా చేశారని చెప్పి మాట్లాడారు. అంటే పోలీసులని అన్నది దాన్ని ఏమంటారంటే వాడుకోవటం అన్నది, అంటే వాళ్ళ తాలూకా సొంత పనుల గురించి వాడుకోవటం అన్నది లాస్ట్ 5 సంవత్సరాల్లో చేశారు. కానీ మేము ఇప్పుడు అలా చేయట్లే. ప్రతి పోలీస్కి కూడా అతని పవర్ ఏంటో తెలుసు. పోలీస్ ప్రతి ఒక్కరు కూడా చాలా గౌరవంగా పనిచేసుకునే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ డ్యూటీలు వాళ్ళు సక్రమంగా పనిచేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అతనికి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, మేము పట్టించుకోకర్లేదు. ఈరోజు పులివెందుల ప్రజలు కూడా మా వైపు ఉన్నారు. పులివెందుల ప్రజలు కూడా మాది మంచి ప్రభుత్వం అని చెప్పి నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి పౌరుడికి ఉన్న ఆస్తి ఓటు అని, నిజమైన స్వాతంత్ర్యం అంటే నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడమేనని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి అన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకాలపై ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పులివెందుల్లో టీడీపీ గుండాలు దాడులకు పాల్పడ్డారని, వైసీపీ నేతలను టార్గెట్ చేసి దాడులకు తెగబడ్డారని ధ్వజమెత్తారు. పోలీసులు ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని, తిరిగి వైసీపీ వాళ్లపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారంటూ సతీష్ రెడ్డి నిప్పులు చెరిగారు.
నిన్న జరిగినటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్స్ వాటి యొక్క రిజల్ట్ సందర్భంగా కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు, కొన్ని ఛానల్స్లో వచ్చినటువంటి కథనాలు విన్న తర్వాత బాధతో ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలను మభ్యపెట్టే రకంగా, ప్రజలకు వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి కథనాలు అల్లడం వల్ల కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు తీర్చుకోవచ్చేమో కానీ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను వాళ్ళు దిగజారుస్తున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. నేను ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరునికి అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఆస్తి వాళ్ళకున్నటువంటి ఓటు. వాళ్ళకున్నటువంటి ఓటు ద్వారానే ఈ దేశంలో గతంలో మన బ్రిటిషర్ల నుంచి ఈరోజు స్వేచ్ఛ వచ్చింది, స్వాతంత్రం వచ్చిందంటే ఒకే ఒక డిఫరెన్స్ ఏదైనా ఉందంటే వాళ్ళకు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకున్నటువంటి ఓటు, ఆ ప్రజాస్వామ్యం ద్వారా వాళ్ళకు నచ్చినటువంటి నాయకుని ఎన్నుకునేటువంటి అవకాశమే ఈరోజు స్వాతంత్రం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మరి పులివెందుల్లో 12వ తారీఖున ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలు ఏ రకంగా జరిగాయో వాస్తవంగా ఒక రకంగా జరిగితే ఈరోజు కథనాలు చూస్తే గడిచిన 2-3 రోజుల నుంచి కొన్ని ఛానల్స్లో, కొన్ని పేపర్లో వచ్చినటువంటి కథనాలు చూస్తే ఒళ్ళు జుగురు పోస్తాం. అసలు ఇంత నీచంగా కథనాలు రాసేదానికి అవకాశం ఉందా? ఇంత నీచానికి కూడా కొంతమంది దిగజారుతారా అని చెప్పి ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. వాస్తవంగా 12వ తారీఖు జరిగినటువంటి విషయాలు, దానికి గడిచినటువంటి 3-4 రోజులు జరిగినటువంటి పరిణామాలు కూడా ఈ సందర్భంగా అందరి దృష్టికి తీసుకొని రావాలని ఈ యొక్క సంకల్పం. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ అయిపోయిన తర్వాత సైదాపురం సునీల్ కుమార్ రెడ్డి అతని అనుచరులు కొంతమంది పులివెందుల్లో ఉన్నటువంటి శ్రీకర్ ఫంక్షన్ ప్యాలెస్లో ఏదో ఒక పెళ్లి కార్యక్రమానికి పోయినప్పుడు కొంతమంది దుండగులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు అతని దాడి చేసి తీవ్రంగా గాయం చేయడం జరిగింది. ఆ యొక్క దాడికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క సైదాపురం సునీల్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి యాక్టివ్గా వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేస్తున్నాడు, రేపు ఆ ఎన్నికల్లో ఒక మంచి భూమిక పోషిస్తాడనేటువంటి ఉద్దేశంతో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక భయానకమైనటువంటి వాతావరణం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి దాడి. కానీ దురదృష్టవశాత్తు ఆ దండగులు దాడి చేసినా ఆ మరుసటి రోజు వరకు ఆ యొక్క ఎవరైతే దండగులు పాల్గొన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరగలేదు. చేయకపోగా ఆ విషయాన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకొని వస్తే ఎస్పీ గారుండి వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పి నాకు స్వయంగా హామీ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారిని కడపలో కలిసి పులివెందులకు వచ్చే లోపలే మరొక భయంకరమైనటువంటి దాడి. మా పార్టీకి సంబంధించినటువంటి శాసనమండలి సభ్యులు రమేష్ యాదవ్, అలాగే మాకు పులివెందుల నియోజకవర్గంలో ఇంపార్టెంట్ లీడర్ అయినటువంటి రామలింగారెడ్డి, వేల్పుల రాము, అదే రకంగా నంద్యాల హేమాద్ రెడ్డి, వీళ్ళందరూ ఒక పల్లెకు పోయి ప్రచారం వేరే వాళ్ళతో సంప్రదింపులు జరిపి తిరిగి వస్తూ ఉంటే దారి కాచి విచ్ఛిన్నకరంగా వాళ్ళను కొట్టడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. ఈ యొక్క పద్ధతి కొనసాగితే ఈ రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. దీన్నే ప్రెసిడెంట్గా తీసుకుంటే భవిష్యత్తులో ప్రజాస్వామ్యం చాలా బలహీనపడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. ఏదైతే సర్పంచులు, గ్రామస్థాయి సర్పంచులో, లేకుండా ఉంటే మండలాల్లో, లేకుండా ఉంటే జెడ్పీటీసీలో, జిల్లా పరిషత్లో, మున్సిపాలిటీలో ఈ యొక్క సాంప్రదాయం పడకూడదు భవిష్యత్ ఎన్నికల్లో అంటే ఎన్నికల కమిషన్ దీన్ని తీవ్రంగా తీసుకోవాలని చెప్పి ఈరోజు అందరికీ కూడా. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి డిబివి స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సరి సరి నటనలతో మెరుపుల తీగలతో భుజాలే చనువుగా కలపాలి రాగా మిగిలిన బుక్కల దిక్కుకొచ్చని సాయంకాలం అట్ హోమ్ ఫంక్షన్లో మనం అనుకున్న దానికంటే ఎక్కువగా ఆడియన్స్ వచ్చారు. తర్వాత ఆనరబుల్ మినిస్టర్ గారు, ఎంపీ గారు అందరూ వచ్చి చాలా గ్రాండ్గా సక్సెస్ చేశారు. దీనికి అంతటికీ కారణం మన క్యాంప్ ఆఫీస్ సిబ్బంది కూడా, గోపాల్ గారు, శ్రీనివాస్ గారు అందరూ కూడా సహకరించారు. ముఖ్యంగా తహసీల్దార్ ఆఫీస్, ఈరోజు ఆర్డీఓ గారు లేనప్పటికీ కూడా తహసీల్దార్ ఆఫీస్ వాళ్ళు చక్కగా అరేంజ్ చేయడానికి తోడ్పడ్డారు. పాటలు పాడిన శ్రీనివాస్, కొందరికి తహసీల్దార్ ఆమోదించారు. వీటన్నింటినీ వ్యాఖ్యాతగా అందరినీ ఎవరిని మిస్ చేయకుండా ఎవరి యొక్క స్కిల్ వారి తెలియపరుస్తూ మన వ్యాఖ్యాత ఇస్మాయిల్ గారు అక్కడ గ్రౌండ్లోనూ తర్వాత ఇక్కడ చక్కగా నిర్వహించారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత ఘనంగా మనం వేడుకలు నిర్వహించడానికి తోడ్పడిన అందరికీ మరొక ధన్యవాదాలు. నా బ్యాచ్మేటు, నా మిత్రుడు శ్రీధర్ రెడ్డి గారు నాకు ఎంతో ఆప్తులు. ఆయన నాకు సలహాలు ఇచ్చారు, నేను ఆయనకు సలహాలు ఇచ్చాను. నోట్స్లో కానీ తర్వాత కల్చరల్ యాక్టివిటీస్లో కానీ అవన్నీ ఉన్నారు. అందుకే బాగా చక్కగా ఐడెంటిఫై. ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆర్టీసీ బస్సు డ్రైవర్ అవతారమెత్తి అందరినీ ఆశ్చర్యపరిచారు. కూటమి ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం శ్రీశక్తి ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన స్వయంగా స్టీరింగ్ పట్టి బస్సును నడిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ఈ పథకాన్ని బాలకృష్ణ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం కోసం హిందూపురం ఆర్టీసీ బస్ స్టేషన్కు అభిమానుల కోలాహలం మధ్య చేరుకున్న ఆయన ముందుగా రిబ్బన్ కట్ చేసి పథకానికి శ్రీకారం చుట్టారు. అనంతరం బస్సులోకి ఎక్కి అందులో ప్రయాణిస్తున్న మహిళలతో ముచ్చటించారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాస్